నమస్తేనండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మంగళూరుకు వచ్చానండి. మరి వారాహి అమ్మవారి దీక్ష 5వ రోజులో భాగంగా మరి కొక్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని నేను సందర్శించుకున్నాను. నేను ఇప్పుడు వారాహి అమ్మవారి 5వ రోజు దీక్షలో ఉన్నానండి. నేను ఇక్కడికి రావడానికి కారణం మీకు తెలుసు, ఎందుకంటే వారాహి హోమం జరిపిస్తున్నాను. దానిలో మీ పేరు గోత్రనామాలు కూడా తప్పకుండా పంపించండి. వారాహి హోమం జరిపించిన తర్వాత నేను ప్రతి పుణ్యక్షేత్రానికి యాత్రలో భాగంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కరుంగలి మాలలు తీసుకెళ్తాను. కొన్ని కరుంగలి మాలలు అనేది కూడా తీసుకెళ్తున్నాను. స్వామివారి దగ్గర పూజించి శక్తివంతం చేస్తున్నాను. వాటిని వారాహి హోమం జరిపించుకున్నటువంటి వారికి ఈ కరుంగలి మాలలను కూడా ప్రత్యేకించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాలలో 5 సార్లు దీని యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది. దాన్ని ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోండి. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అన్ని దారులు మూసుకొని పోయినప్పుడు ఈ యొక్క కరుంగలి మాల మెడలో వేసుకొని మీ ప్రయత్నం కొనసాగిస్తే 100కు 100% మీకు తప్పకుండా సత్ఫలితాలను ఆ పరమేశ్వరుడు, ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా మీకు కలిగి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నానండి, ఈ నెల 4వ తారీఖున వారాహి హోమం మేము జరిపిస్తున్నాము. ఆ వారాహి హోమం అనేది కూడా జరిపించుకోండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగలి మాలను పొందండి. అదేవిధంగా అమ్మవారి కుంకుమ ప్రసాదాలు మరియు మీ పేరు మీద గోత్రనామాల మీద జరిగినటువంటి వీడియో అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.